ఇంకొకటి చూసుకుందాం, 3వ చూసుకుందామండి. యోహాను సువార్త 18వ అధ్యాయము 10వ వచనం. 19:10 చూడండి. ప్రియ సంగమా, 3వది ఏంటంటే విడిపించు అధికారము. ఏ అధికారి మన అంశం కదా, విడిపించు అధికారము. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువాన్ని ఇంతకుముందు ఒక ధ్యానంలో మనం చేసాం కూడా, చెప్పుకున్నాం కూడా ఈ భాగం. ప్రియ సంగమా, యేసుక్రీస్తు ప్రభువాన్ని పట్టి బంధించి సిలువ వేయాలని గవర్నర్ దగ్గరకు వచ్చారు. గమనించండి, మనకైతే ఎవరికైనా ఉరిశిక్ష వేస్తున్నారన్నా, ఎవరికైనా మరణ శిక్ష మరణానికి అప్పగిస్తున్నారన్నా రాష్ట్రపతి మనకి క్షమాభిక్ష పెట్టడానికి అధికారం ఉన్నది మన భారతదేశంలో. కానీ ఇక్కడ యూదులకు గవర్నర్గా ఉన్న పిలాతు ఎవరయ్యా అంటే, అప్పుడు రోమా చక్రవర్తి అయిన కైసర్కి కూతురు చేసుకున్న అల్లుడు. కైసరు ఈ పిలాతుకు కూతురునిచ్చి పెళ్లి చేశాడు. అప్పటికే 2 సార్లు సస్పెండ్ అయి ఉన్నాడు. ఇది 3వసారి యోవయాకు గవర్నర్గా వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువాన్ని సిలువ వేయమని అప్పగించారు యూదులు. అప్పుడు పిలాతు అంటున్నాడు ప్రభుతో, నిన్ను విడుదల చేయటకు నాకు అధికారము కలదని, నిన్ను సిలువ వేయటకు నాకు అధికారం. ఎంత తన అధికారం చెప్తున్నాడు. నిన్ను విడుదల కలుగ చేయడానికి నాకు అధికారం కలదు, నిన్ను సిలువ వేయడానికి నాకు అధికారం కలదు అని నీవు ఎరిగావా అని యేసుక్రీస్తు ప్రభువాన్ని అడుగుతున్నాడు. ఈ లోకపు అధికారి అయిన పిలాతు సర్వాధికారి అయిన యేసుక్రీస్తు ప్రభువాన్ని అడుగుతున్నాడు. నిన్ను విడుదల చేయటకు నాకు అధికారం కలదు, నిన్ను సిలువ వేయటకు నాకు అధికారం కలదు, నువ్వు ఎరిగావా అని ప్రభువాన్ని అంటే, ప్రభువారు అంటాడు, పైనుండి నా మీద నీకు ఏ అధికారం లేదయ్యా, నా మీద నీకు ఏ అధికారం లేదు. పై చదవడం మా మాట చాలా బాగుంటుంది. అందుకు యేసు, పైనుండి నీకు ఇయ్యబడి ఉంటేనే తప్ప. ఇక పిలాతు ఏమన్నాడు, నిన్ను సిలువ వేయటానికి నాకు అధికారం ఉందయ్యా, సిలువ నుండి నిన్ను విడుదల కలగ చేయడానికి నాకు అధికారం ఉందయ్యా, అది రోమా గవర్నమెంట్ నుండి వచ్చిన అధికారము అని అధికారం గల అధికారం అన్నాడు. సర్వాధికారి అయిన సర్వోన్నతులు సర్వశక్తిమంతులు సజీవుడైన ప్రభువు అంటాడు, నిన్ను విడుదల చేయడానికి నాకు అధికారం ఉందంటే యేసుక్రీస్తు ప్రభు వారు అన్నారు, పైనుండి నీకు ఇయ్యబడితేనే తప్ప నా మీద నీకు ఏ అధికారం లేదు. పైనుండి ఎక్కడ పరలోకం నుండి ఇవ్వబడాలా, యేసును విడుదల చేయి పిలాతు అని పరలోకం నుండి నీకు ఇవ్వబడితేనే నీకు అధికారం, కానీ లేకపోతే నీకు నా మీద ఏ అధికారమో లేదన్నాడు. పై నుండి అధికారం ఇవ్వబడాల పిలాతుకు. మరి నేను అధికారం అని చెప్పాను కదా, అధికారాన్ని చెప్పిన పిలాతు యేసుక్రీస్తు ప్రభువాన్ని విడుదల చేశాడా? విడుదల చేయడా? అధికారం ఉంది, చేయకు హక్కు కూడా ఉంది, అధికారాన్ని ఉపయోగించడా? విడుదల చేయలేకపోయాడు. మనం అనుకుంటాం నేను అధికారిని కదా, నా అధికారం ద్వారా ఏమైనా చేయొచ్చు అనుకుంటాము. జాగ్రత్తగా ఉండాలి. ఎవరికైనా ఒక అధికారం ఉంటే అధికారాన్ని దుర్వినియోగం చేసుకోవాలి, సద్వినియోగం చేయాలా. చాతనైనంత వరకు నీకున్న దేవుడిచ్చిన అధికారాన్ని బట్టి నువ్వు ఇతరులకు సహాయకరంగా సహకారిగా ఉండాలా. తప్పితే నీకు అధికారం ఉంది కదా అని అధికారాన్ని దుర్వినియోగం చేసుకుంటే నువ్వు దేవుని బిడ్డగా ఉండలేవు. ఎవరైనా అధికారం ఉన్న దేవుని బిడ్డలు అధికారాన్ని సద్వినియోగం చేసుకోవాలి, దుర్వినియోగము చేసుకోకూడదు. ఇక్కడ పిలాతు ఏమనుకుంటున్నాడు, నాకు అధికారం ఉంది, నేను విడుదల చేస్తాను, నాకు అధికారం ఉంది, నేను సిలువ వేయగలుగుతా అంటే, నా మీద నీకు ఏ అధికారం లేదయ్యా, పైనుండి నీకు ఇస్తేనే తప్ప నా మీద నీకు ఏ అధికారం లేదంటే, పైనుండి ఇవ్వడానికి అధికారం పొందుకోవడానికి కాదు వచ్చింది ప్రభు, అధికారం ఇప్పించి పిలాతుకి ఇప్పించి విడుదల చేయడానికి కాదు ప్రభు వారు వచ్చింది, సిలువ మరణం పొందడానికి వచ్చారు. కాబట్టి ఈలోక అధికారి చెప్పుతూ ఉంటే ప్రభు వారు నా మీద లేదని అధికారం లేదని చెప్పారు. ప్రియ సంగమా, దేవుని బిడ్డలారా, ఆయనే సర్వాధికారి. పరలోకానికి, భూలోకానికి, పాతాళ లోకానికి, సర్వలోకానికి అధికారి అయిన దేవుడు ఆ అధికారి దగ్గర చేతులు కట్టుకొని ఈ లోకానికి ఎందుకు వచ్చాడో ఆ కార్యము నెరవేర్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చినాడు. ఆ కార్యం నెరవేర్చడానికి తనను తాను తగ్గించుకున్న నమ్మకమైన సహకారిగా ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. మీకు గుర్తుందా, ఇంకొక అధికారి కూడా ఉన్నాడు. అధికారం ఉంది కానీ విడుదల చేయలేకపోయాడు. దానియేలు గ్రంథం చూడవసరం లేదు కానీ దర్యాషు మాదియా పరీక్ష కాలంలో దానియేలు కాలంలో ఆయన రాజుగా ఉన్నాడు కదా. అటువంటి ఆయన దర్యావేషు రాజు ఈ
దానియేలు సింహాల బోన్లో వేయాలని అక్కడ ఉన్న అందరూ కలిసి ఆయన్ని ప్రేరేపించారు. సంతకం శాసనం అయిపోయింది. శాసనం అయిన తర్వాత అది దానియేలు అని తెలిసింది. దానియేలు అని తెలిసిన తర్వాత ఆ శాసనాన్ని మార్చాలనే ప్రయత్నం చేశాడు, కానీ అధికారం ఉపయోగపడిందా? అధికారం ఉపయోగపడ్డా. దేవుడు ఇవ్వకపోతే నీ అధికారం ఉపయోగపడదు. దేవుడు అధికారం ఇచ్చాడంటే అది ఉపయోగపడుతుంటే దేవుని మహిమకు వాడు నువ్వు ఘనపరచబడతావు. దేవుని మహిమకు వాడు నువ్వు హెచ్చించబడతావు. దేవుని మహిమకు వాడు దేవుని నామానికి ఘనత కలిగింది. గమనిస్తే ఏదైనా కీర్తన 33:9 ఒక మాట ఉంటుంది చూడండి. ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం ఆయన మాట సెలవిస్తే, దేవుడు మాట సెలవిస్తే ఆ కార్యాలు జరుగుతాయి. ఆయన మాట ఆజ్ఞాపిస్తే కార్యాలు ఏమవుతాయి? స్థిరపరచబడతాయి. ఇది జరుగునుగాక అంటే అది జరిగిపోయింది. దేవుడు అంటే జరిగిన కార్యము ఆజ్ఞ ఇవ్వగా అది స్థిరపరచబడింది. ఆకాశము కలుగుగాక అన్నాడు దేవుడు, అది కలిగింది కదా. భూమి కలుగుగాక అన్నాడు దేవుడు, అది కలిగింది కదా. వాటిని స్థిరపరిచాడు దేవుడు. ఆయన నోటి వెంట మాట వస్తే అది కార్యాలు జరిగింది. కార్యం జరగకుండా ఎవరూ కూడా ఆపలేదు. నా నోటి వెంట మాట వచ్చిన తర్వాత అది కార్యం జరిగిన తర్వాతే నా ఎద్దుకు వచ్చిందని యెషయా గ్రంథంలో అంటాడు కదా. ఒక మాట సెలవిస్తే ఇలాగ జరుగుగాక, నీ అప్పు విడిపింపబడుగాకంటే అది విడిపింపబడింది, నీ రోగం కుదురుగాకంటే అది కుదిరింది. ఎవరైనా జననం మరణం అనేది రాసి పెట్టాడు, చాలాసార్లు చెప్తారు. ప్రభు రాసి పెట్టాడు, దాన్ని ఎవరు మార్చలేరు, అది స్థిరము. కానీ ఎన్నో మార్లు అద్భుత కార్యాలు మన జీవితాల్లో ప్రభు చేసి ఉన్నాడు. సర్వాధికారి అయిన ఏ అధికారి అంటే ఈ లోక అధికారి అయితే ఆయనకు అధికారం లేదు విడుదల చేయడానికి, కానీ సర్వలోకాధికారికి అధికారం ఉంది. మీకు గుర్తుందా? మత్తయి సువార్త 8వ అధ్యాయం 13వ వచనంలో ఒక మాట ఉంది. గట్టిగా చదవండమ్మా. అంతటా యేసు ఇక వెళ్ళుము, శతాధిపతి ముందు ఒక మాట అంటాడు, నేను సహా అధికారములకు లోబడిన వాళ్ళను. 8వ అధ్యాయం ఈ శతాధిపతి అంటాడు, యేసుక్రీస్తు ప్రభు వారు ఆ మార్గాన్ని వచ్చేటప్పుడు అతని దాసుడు రోగి అయి ఉంటే యేసు ప్రభు దగ్గరికి మనుషులను పంపిస్తాడు. ఏమని మనుషులను పంపిస్తాడు? అయ్యా నేను సహా, ఇక్కడ మాట అన్నాడు, నేను సహా అధికారములకు లోబడిన వాడు. నేను ఒకరిని పో అంటే పోతాడు, ఒకరిని రా అంటే వస్తాడు. అంటే తన అధికారాన్ని జ్ఞాపకం చేస్తా ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు, నేను పొమ్మంటే పోతాడు. తన అధికారం ఏమిటి? పొమ్మంటే పోవటం, రమ్మంటే రావటం. ఆ అధికారి మాటకు వాళ్ళు లోబడ్డారు. కానీ సర్వలోకాధికారి అయిన యేసుక్రీస్తు ప్రభు వారి యొద్దకు తన పనివాళ్ళని పంపించి, నా దాసుడు రోగంతో ఉన్నాడు, చనిపోయే స్థితిలో ఉన్నాడు, నీవు మాట మాత్రం సెలవయ్యా. ప్రభువునకు ఉన్న అధికారం ఏమిటో తెలుసా? చనిపోయిన వారిని లేపే అధికారం ఉన్నది, చనిపోబోతున్న వారిని నిలవబెట్టే అధికారం ఉన్నది, పాపాలను క్షమించే అధికారం ఉన్నది. ఏ ప్రభు వారు ఏ అధికారం ఉందయ్యా? పిలాతుకున్న అధికారం పని చేయలేదు, దర్యావేసుకున్న అధికారము పని చేయరా, కానీ ఇక్కడున్న శతాధిపతికి ఉన్న అధికారమే పని చేయరా. కానీ అధికారం గల ప్రభువు నువ్వు వెళ్ళు, నీ విశ్వాసం నీకు కార్యం జరిగిందని చెప్పి పంపగా ప్రభువు మాట ఇచ్చాడు కదా, ఆ మాట జరిగింది. ప్రభు ఆజ్ఞాపించగా ఆ కార్యము స్థిరపరచబడింది. వారి రోగము కుదిరి వాడు స్వస్థపరచబడతాడని కింద వాక్యాల ఉంది. ప్రభు పొందుకొని ఉన్న అధికారము పడిపోతున్న వారిని లేపుటకు సర్వశక్తివంతులైన సర్వాధికారి అయిన దేవుడు అయినాడు. మొదటి ఏమిటంటే ఏ అధికారి? మన అంశంలో మొదటిది ఎవరు విడిపించను? యేసుక్రీస్తు ప్రభు గారు విడిపించాలి. ఎవరు భారము తొలగించను? దేవుడే తొలగించాలి, ప్రభువే తొలగించాలి భారము. ఎవరు విడిపించు అధికారం ఎవరికి ఉంది? ఈ లోకం అధికారులకు అధికారం లేదు, కానీ అధికారం కలిగిన దేవుడే ఆ అనారోగ్యం నుండి వారికి స్వస్థతనిచ్చి వారిని కాపాడాడు. ఇంకోటి చూసుకుందామండి, లాస్ట్ చూసుకుని ముగించుకుందామండి. 4ది లూకా సువార్త 13వ అధ్యాయం 16వ వచనం. మొదటిదేమో ఎవరు మనం విడిపిస్తారు? ఈ శరీర కార్యాల నుండి ఎవరు విడిపిస్తారు?
ఈ ఆత్మ బలహీనత నుండి ఎవరు విడిపిస్తారంటే ప్రభు వారే విడిపించాలనుకున్నది. ఈ భారాన్ని ఎవరు తొలగిస్తారు? ఈ భారం తొలగించి భారము కాడి కింద నుండి మనల్ని ఎవరు నడిపిస్తారు అంటే దేవుడే విడిపించి నడిపిస్తున్నాడు. మరి ఎవరు ఏ అధికారం కింద ఉన్నాము? మనమేమో సాతాను అధికారం కింద ఉన్నాము. ఈ లోకపు అధికారులు వాళ్ళు చేయాలనుకుంది వాళ్ళు చేయడానికి వారికి అధికారం పైన ఇవ్వబడలా. కానీ సర్వాధికారి అద్భుత కార్యం చేశాడు. ఇక్కడ చివరి మాట ఏంటంటే కట్ల నుండి విడుదల. కట్ల నుండి విడుదల. అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు బ్రతికి ఉన్న కాలంలో ఇలాగే ఒక శనివారం రోజు వాళ్ళు విశ్రాంతి దినం చేస్తారు కాబట్టి ఆయన దేవాలయానికి వెళ్ళాడు. సమాజ మందిరానికి, చిన్న చిన్న వాటిని సమాజ మందిరాలు అంటారు. సమాజ మందిరానికి వెళితే ఒక స్త్రీ 18 సంవత్సరాల నుండి నడుము వంగిపోయింది. మీకు తెలుసా, కప్ప నోరు తెరిస్తే ఇలా పెట్టింది కదా, కప్ప నోరు ఇలాగైనా ఈమె ఇలాగ నిలబడవలసిన ఆమె ఇలా వంగిపోయినట్టే మొత్తం బెండ్ అయిపోయింది. ఒక్క రోజు 2 రోజుల కాదు, 18 సంవత్సరాల నుండి ఆమె దేనితో బంధించబడింది అంటే సాతాను కట్లతో బంధించబడింది. సాతాను బంధించిన ఆమె ఎవరై అంటే అబ్రహాము కుమార్తె. సాతాను ఆమెను బంధించింది. మరి అయ్యో నేను ఈ అనారోగ్యంతో ఉన్నాను కదా, నేను దేవాలయానికి ఏం వెళ్తాను, సమాజ మందిరానికి ఏం వెళ్తానని ఆమె అనుకుందా? అనుకోలేదు. నాకు అనారోగ్యం ఉన్నా పర్లేదని 18 సంవత్సరాల బట్టి రోగం ఉన్నామని దేవాలయానికి వస్తానే ఉంది, దేవుణ్ణి ఆరాధిస్తానే ఉంది. అక్కడ సమాజ మందిరపు అధికారి ఆమెను చూస్తానే ఉన్నాడు. కానీ సాతాను ఆమెను బంధించింది అని ఆయన ఎరగలేకపోయాడు. జ్ఞాపకం పెట్టుకోవాలా, సాతాను బంధించబడి ఆమె నడుము వంగిపోయిందని ఆయన ఎరగలేకపోయాడు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు ఆ రోజు ఆ సమాజ మందిరానికి వెళ్ళినప్పుడు ఆమెను చూడగానే ఆమె బంధించబడి ఉండి వంగిపోయి ఆమె దేవాలయానికి వస్తా ఉంటే ఆమెను చూచి యేసుక్రీస్తు ప్రభు వారు ఆమెను పిలిచి నువ్వు ఈ కట్ల నుండి విడుదల పొందుకాక అనగా అక్కడ పరిచయులు, శాస్త్రులు, సమాజ మందిర అధికారులు కాంప్రమైజ్ మనవడానికి ప్రభు వారి ఎదుకు వచ్చారు. ప్రభు వారు అంటారు 18 ఏళ్ల నుండి ఈమె ఈ రీతిగా సాతాను బంధించి ఈమె నడుము వంగిపోయింది కదా, ఎవరైనా ఆమెను పట్టించుకున్నారా? ఎవరైనా ఆమెను సాతాను బంధించిందని జ్ఞాపకం చేసుకున్నారా? మీ ఆవు కానీ ఏదైనా ఎద్దు కానీ పశువు కానీ గుంటలో బట్టి మీరు తీయకుండా ఉంటారా? విశ్రాంతి దినమును తీస్తారు కదా. అలాగే ఈమె అబ్రహాము కుమార్తె, సాతాను కట్లతో ఈమె బంధించబడి ఉంది. ఈ రోజు సాతాను కట్ల నుండి ఆమె విడుదల పొందుకుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభు ఆమె దగ్గరికి వెళ్ళి ఏమని అన్నారా? అమ్మా నీ చదువు, కింద భాగం చదువు, 16వ వచనం చదువు. ప్రియ సంగమా గమనించండి, ఈమెను చూస్తే నాకు ఏమనిపించిందంటే ఎంత దయ్యం పట్టింది అని, దయ్యం చేత బంధించబడింది అన్నారు. దయ్యపు సాతాను అపవాది కట్లతో కట్టబడింది అన్నారు. బంధించబడిన ఆమె ప్రభువును విడిచిపెట్టేలా జ్ఞాపకం పెట్టుకోవాలా. ప్రభువును విడిచిపెట్టకుండా విశ్వాసంగా దేవుని సన్నిధానానికి 18 ఏళ్ల బట్టి వస్తానే ఉంది, అనారోగ్యమైన వస్తానే ఉంది. ఆమె ప్రభువును చూడాల, జ్ఞాపకం పెట్టుకోవాలా. ఆమె ప్రభువును చూడాల. ఆమె అలాగ ఉండి లోనికి రావడం ప్రభువు చూచాడు. ఆమె అలాగే ఉండి బలహీనపరచు దయ్యం ఆమెను పట్టింది, నడుము వంగిపోయింది, మనిషిని కూడా తల ఎత్తి చూడలేని స్థితిలో ఉంది. వంగిపోయిన ఆమె విశ్వాసంతో దేవుని ఎత్తుకు వస్తూ ఉంది. దేవుణ్ణి ఆమె చూడలేదు, కానీ ఆమెనే ప్రభువు చూశాడు. నీకున్న సమస్య, కష్టము, బాధను బట్టి నువ్వు ప్రభు వైపు చూడలేక ప్రతి దినము మామూలుగా వెళ్తున్న రీతిగా దేవాలయానికి ఆరాధనకు వస్తూ ఉన్నావు. కానీ ఏదో ఒక సమయంలో 18 ఏళ్ల నుండి వస్తున్న ఆమెను ప్రభువు చూచాడు కదా. నీకున్న కష్టము, నీకున్న కన్నీరు, నీకున్న బాధ ఏదో ఒక సమయంలో దేవుడు నిన్ను కూడా చూస్తాడు. ప్రభువు నిన్ను పిలుస్తాడు. నువ్వు దేవాలయానికి వచ్చిన ప్రభువు నువ్వు చూడలేకపోవచ్చేమో, కానీ నువ్వు రావడం ప్రభువు చూచాడు. ఆమెను చూచి ప్రభువే ఆమెను పిలిచి నిన్ను బంధించిన సాతాను వదిలిపోవాలని ఆజ్ఞాపించగా ఆమెను బంధించిన సాతాను వదిలిపోగా ఆమె చక్కగా లేచి నిలబడిందా? నిలబడలేదమ్మా అక్కడ? ఆమె చక్కగా లేచి నిలబడింది. ఇప్పటి వరకు ఆమె నడుముతో వంగిపోయి
కట్టబడింది. సాతాను కట్టేసిందామని ఆ కట్లను తెంచాడు ప్రభువారు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు నీ కుటుంబంలో, నీ జీవితంలో నువ్వు అప్పు చేత కట్టబడతా ఉంటే, ఈరోజు ఆమె కట్లను, అప్పులు బంధించబడిన సాతాను కట్లను దేవుడు విప్పడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు బలహీనతల్లో బంధించబడితే నీ బలహీనతలు విప్పడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఆయన వైపు, ఆయన ఎద్దకు రావాలా, ఆయన వైపు చూడాలా. పిల్లలు లేక నువ్వు కట్టబడి ఉంటే ఆయన నీ గర్భఫలమును, కట్టబడిన నీ గర్భాన్ని ఆయన విడుదల కలుగు చేయాలా. ప్రియ సంగమా, నువ్వు దేని చేత కట్టబడ్డావు? దేవుడు నీకు ఎన్ని మేలు చేశాడు. అన్ని చేసిన మేళ్ళన్నీ మర్చిపోతాం. మనం చేసిన మేళ్ళన్నీ మర్చిపోతాము. జరగని సమస్య వైపే చూస్తూ ఉంటాము. అది ఏమిటయ్యా అంటే, అనుమానపరచు దేవుణ్ణి అవమానపరిచే దయ్యము. అనుమానము అనే అవమానపరిచే దయ్యము, దురాత్మ బట్టి చేసిన కార్యాలన్నీ నీ కనులకు కనబడకుండా మూచి ఉంచి దేవుడు చేయడు, చేయలేడేమో అన్నట్టుంటే, మరి ఇప్పుడు దాకా దేవుడు చేయలేకపోతే ఏ అధికారి కింద ఉన్నావు నువ్వు? దేవుడి అధికారంలో ఉండి ఇన్ని అద్భుతాలు నీ జీవితంలో జరిగినాయి కదా. చేయలేడు, జరగదు అనే అనుమానం నీలో ఉంటే సాతాను నిన్ను పట్టి బంధిస్తా ఉంది. ప్రియ సంగమా, చాలా మంది రకరకాలైన కట్లతో చిక్కుకొని ఎవరు మమ్మల్ని విడిపిస్తారు, ఎవరు మమ్మల్ని ఈ కట్ల నుండి మమ్మల్ని విడుదల కలిగి చేస్తారు. చాలా మందికి మరణ బంధకాలు కట్టుకొని ఉంటా ఉంటాయి. చాలా కుటుంబాల్లో కొడుకు చనిపోయిన వారు ఉన్నారు, కూతురు చనిపోయిన వారు ఉన్నారు, అల్లుడు చనిపోయిన వారు ఉన్నారు, భార్య చనిపోయిన వారు ఉన్నారు, భర్త చనిపోయిన వారు ఉన్నారు, తల్లిని పోగొట్టుకున్న వారు ఉన్నారు, పిల్లల్ని పోగొట్టుకున్న వారు ఉన్నారు. ఎంత గౌరవమో. చిన్న వయసులో ఆ భార్య పిల్లల్ని విడిచిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. పెద్దవాళ్ళు అయితే వాళ్ళ అనుభవము తట్టుకునే శక్తి ఉంది. 30 సంవత్సరాలు కూడా దాటకుండా కుటుంబాన్ని విడిచి జీవితాలు చాలించిన వాళ్ళు ఉంటే వారు ఏమైపోవాలో, రోడ్డు మీదకి రావాల్సిందే కదా. ఎవరు ఆ కట్ల నుండి విడిపిస్తారు? ఎవరు ఆ బాధల నుండి విడిపిస్తారు? ఆ పిల్లలకు కానీ, ఆ భర్తకు కానీ, ఆ భార్యకు కానీ, ఆ కుటుంబానికి, ఆ తల్లికి కానీ, ఆ తండ్రికి కానీ దిక్కు ఆధారం ఎవరు ఉంటారు? ఈ కట్ల నుండి ఎవరు విడిపించగలరు అంటే, విడిపించగలిగింది ప్రభువైన యేసుక్రీస్తు వారే. నువ్వు ఆయన ఎదుకు విశ్వాసంతో రావాలా. బలహీనపరిచే ఆ దురాత్మ, కంటికి కనిపించని, బాహ్య నేత్రాలకు కనిపించని దయ్యం ఆమెను బంధించితే, కనిపించే దేవుడు, ఆయనకు కనిపించిన దేవుడు ఆ బంధకాన్ని విడుదల చేశాడు కదా. నీ జీవితంలో ఎవరికి తెలియని శోధన నీ కుటుంబంలో నీకుంటే, చూచే దేవుడు నిన్ను పిలిచి నీ బంధకాలు ఈరోజు విడుదల కలుగు చేయబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చాలా మంది ఎదురు చూస్తాము. మన మీద, మన ఆత్మ మీద సాతాను ఏలుబడి చేయకూడదు. మన మీద, మన శరీరం మీద, మన ఆత్మ మీద, మన జీవితం మీద, మన కుటుంబం మీద, మన సంఘం మీద సాతాను ఏలుబడి చేయకూడదు. మన పనుల్లోనూ, మన కార్యాల్లోనూ సాతాను ఏలుబడి కింద మనం ఉండకూడదు. దేవుని ఏలుబడిలో మనం ఉండాలా. దేవుని ఏలుబడిలో ఉంటే దేవుడు అధికారం ఇస్తాడు. మీకు ఒక మాట గుర్తుందా? ఎవరైనా ఒక మోగవాడు ఉన్నాడు అనుకోండి, మాట్లాడటం రాదు మోగవానికి. వస్తుందా? మాట్లాడటం రాదు. సహజంగా మోగతనం ఉంటే చెవుడు కూడా ఉంటుంది, వినపడదు అంటారు. మోగతనం ఉన్న వాళ్ళకి చెవుడు కూడా ఉంటుంది, వినపడదు అంటారు. కొన్ని గుడ్డివాడు అనుకో, కళ్ళు కనిపించవు కానీ మాట్లాడతాడు, వినిపిస్తుంది. గుడ్డివాడైతేనేమో కళ్ళు కనిపించవు, మాట్లాడతాడు, వినిపిస్తుంది. మోగవాడైతేనేమో మాట్లాడాడు, వినపడదు. మరి మోగవాడయ్యండి గుడ్డివాడైతే ఆలోచన చేయండి. ఒక మనిషి మోగవాడయ్యండి, ఒక మనిషి గుడ్డివాడయ్యంటే వాడికి ఏదైనా చెప్పాలనుకో, వాడు వినడానికి వినిపిస్తాయా? వినపడవు. పోనీ మనం చెప్పింది వాడికి అర్థమయ్యి వాడు ఏమైనా మాట్లాడతాడా? మనం చేసే సైగా కళ్ళు లేవు కదా. కనుక ఒకసారి చూడండి, మత్తయి సువార్త 12వ అధ్యాయం 22-23 వచనాలు చూసుకుందామండి. దయ్యము పట్టిన గ్రుడ్డివాడును మూగవాడునైన ఒకడు ఆయన ఎద్దకు దెబ్బడు. నిజంగా వాని పరిస్థితి తలంచుకుంటే ఎంత దుర్భరమో కదా. అయ్యో, ఇంత దౌర్భాగ్య స్థితి నుండి నన్ను ఎవరు విడిపించును? ప్రియ సంగమా, వాడికి కళ్ళు లేవు చూడటానికి, అతనికి మాట్లాడడానికి నోరు లేదు. మనం సైగ చేయడానికి, చూడటానికి, సైగ చేసి మోగవాడైతే సైగ చేయడానికి కూడా వాడికి కళ్ళు కనిపించవు. గట్టిగా అరిసి చెబుదామంటే వాడికి వినపడదు, చెప్పడానికి నోరు రాదు. వాడిని ఏం బంధించింది? దయ్యం బంధించింది. వాని నోటిని, వాడి కంటిని దయ్యం బంధించి
ఎంత దౌర్భాగ్యపు స్థితి నుండి నన్ను ఎవరు విడిపించడానికి పౌలన్నారు చూసావా? ఎంత దౌర్భాగ్యపు స్థితి. వాడు ప్రతిదానికి వేరే వారి మీద ఆధారపడాలి కదా. ఆహారం తినాలన్నా, దేనికి బయటికి వెళ్ళాలన్నా, దేనికైనా వాడి మీద ఆధారపడాలి కదా. నడిపించాలన్నా, చెప్పాలన్నా, మాట్లాడాలన్నా, చెయ్యాలన్న ప్రతి దానికి ఆ బ్రతుకు ఎంత దుర్భరంగా ఉంటది. అటువంటి వాడు దయ్యం పట్టి వాడిని దయ్యం బంధిస్తే, వాడిని దేవుని ప్రభువు ఎదుగు తీసుకుని వస్తే, ప్రభువు మాట మాత్రం సెలవిచ్చి ఆజ్ఞ ఇచ్చి వాడిని బంధించిన దయ్యాన్ని విడుదల కలిగేశాడు. వాడు దేనికి బంధకాలయ్యున్నాడు అంటే, ఈ లోక అధికారి. యోహాను సువార్త 8:36 ఒక మాట ఉంటుంది. యోహాను సువార్త 8:36 ఈ లోకాధికారి చదవండి అమ్మా. అబ్రహాము కుమారులే, కానీ వాక్యానికి చోటు లేనప్పుడు, ప్రార్థనకు చోటు లేనప్పుడు నీ జీవితంలో శరీరం నీ మీద అధికారం చేసేది. ఆత్మలో దేవునికి స్థలం ఇవ్వనప్పుడు నువ్వు ఆత్మ నీ మీద కార్యాలు చేయలేదు. ఈ లోకాధికారి నీ మీద ఏలుబడి చేస్తా ఉంటాడు, నీ మీద పెత్తనం చేస్తా ఉంటాడు. ఈ లోకాధికారి పెత్తనం చేస్తా ఉంటే నీకు స్వాతంత్రం ఎక్కడ వచ్చింది? నువ్వు ఎక్కడ నుండి విడుదల పొందుకుంటావు? లోకాధికారి నిన్ను బలహీనపరుస్తా ఉంటే లోకాన్ని జయించలేవు, సాతాన్ని జయించలేవు, నిన్ను నీవు జయించుకోలేవు. నిన్ను నీవు జయించుకోవాలన్నా నువ్వు వాక్యానికి లోబడాలా. నిన్ను నువ్వు జయించుకోవాలన్నా శరీర కార్యాలను జయించాలా. నిన్ను జయించుకోవాలన్నా ఆత్మ కార్యాలను జయించాలా. నువ్వు జయించుకోవాలన్నా ఈ లోకములో బలహీనపరిచే దురాత్మ శక్తుల నుండి నీవు జయం పొందుకోవాలా. అప్పుడే నువ్వు జయించుకోవడానికి నీకు శక్తి అనేది దేవుడికి ఇస్తాడు. ఈ దయ్యం పట్టిన వాడు ఈ లోకాధికారి బంధించి ఉంటే వాని అధికారము నుండి అధికారి అయిన సర్వాధికారి అయిన దేవుడు వాని విడుదల కలుగజేశాడు. ఎటువంటిదైనా ఈ కట్లైనా ఏ బంధకాలైనా విడిపించుటకు అధికారం కలిగిన వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు వాడు. ఆ అన్యజనులు ఆయన ఏంటంటే విశ్వాసం ఉంచలేదు, కానీ ఇప్పుడు అన్యజనులు ఆయన ఏంటి విశ్వాసం ఉంచి ప్రార్థన కోరుతున్నారు. అనారోగ్యం ఉంది, ప్రార్థన చేయండి. పిల్లలు కావాలి, ప్రార్థనలు చేయండి. మాకు అవి కావాలి, ఇవి కావాలి, ప్రార్థన చేయండి. అన్యులు అడుగుతుంటే దేవుని బిడ్డలైన వారు ఈ లోకాధికారికి లోబడిపోయి దేవుని కార్యాలను కనులారా చూడలేకపోతున్నారు. నువ్వు దేనితో బంధించబడ్డావు? ఎవరు నిన్ను విడిపించును? నువ్వు ఏ భారం కింద ఉన్నావు? ఏ అధికారం కింద ఉన్నావు? ఏ కట్లతో నువ్వు కట్టబడి ఉన్నావు? ఈ కట్లన్నీ విడుదల చేయడానికి ప్రభువునకు మాత్రమే సాధ్యము. ప్రియ సంగమా, ఈరోజు నీవు దేవునికి అప్పచెప్పుకో. ఇందాక ఉదాహరణ చెప్పిన రీతిగా ఒక పిల్ల స్కూల్కి వచ్చి నిద్రపోయిన రీతిగా తల్లి అలాగుండి తండ్రి అలాగుంటే వారి జీవితాలు ఏమైపోతాయి? దేవునికి నీ కుటుంబాన్ని, నిన్ను నీ బిడ్డలను అప్పచెప్పుకొని ఆయన సన్నిధిలో ముందుకు సాగిపోతే, ఆయన అధికారానికి మనం లోబడి ఉంటే ఈ లోకాధికారి ఏమి చేయలేదు. ఆయన అధికారానికి లోబడి మన జీవితంలో ఆయనకు అధికారం అనుగ్రహిస్తే ఆయనలో మెండైన ఆశీర్వాదాలు పొందుకుంటూ పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం దయచేయను గాక. మిగిలిన అంశము రేపు వారము నుండి మనం ముందుకు కొనసాగించుకుందాం.